ఈరోజు నందికొట్కూరు నందు గౌరవ శాసనసభ్యులు జయసూర్య సార్ గారిని బుడగజంగాల సమస్య పైన కలవడం జరిగింది. ఈ గడ్డ నందికొట్కూరు గడ్డ నుంచి బుడగజంగాల ఉద్యమ గడ్డ నుంచి నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యావత్ బుడగజంగానికల్లా మనవి చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. ఈ గడ్డలో బుడగజంగాల ఉద్యమ గడ్డ పుట్టింది. బుడగజంగాల గడ్డ పుట్టిన తర్వాత ఇక్కడ అంచెలంచెలుగా దశ దిశ చూపిస్తూ ఇటు తెలుగు రాష్ట్రాలకే సర్టిఫికేట్ సాధించి చరిత్ర చూపించినటువంటి గడ్డ. ఈ గడ్డలో బుడగజంగానికి ఆర్నిషాలు ఎంతో కృషి చేసి ఎంతో అమరులయ్యి ఇక్కడ ఉన్న రాజకీయ ప్రతినిధులకు అందరికీ కూడా కనువింపు కలిగించి వారి ద్వారా చైతన్యం చేపట్టి వాళ్ళే మా పోరాటానికి మద్దతుగా ఉండి ప్రజాప్రతినిధుల ద్వారా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూడా బుడగజంగాల సమస్య పైన ఎన్ని భిన్న విధానాలు ఉన్నా కూడా సమస్య పరిష్కరించాలని చెప్పి గణం ఇప్పించిన చరిత్ర కూడా ఈ నందికొట్కూరు గడ్డ జరిగింది. మరి ఆ విధంగా ఇక్కడనే మన సంఘం ఆంధ్రప్రదేశ్లో 2 సంఘాలు ఉత్పన్నమైనాయి. ఒకటి సంక్షేమ సంఘం, ఒకటి హక్కుల పోరాట సమితి. హక్కుల పోరాట సమితి యొక్క స్థానిక నాయకుడు నందికొట్కూరే, అదేవిధంగా సంక్షేమ సంఘం యొక్క నాయకుడు యొక్క స్థానికుడు నందికొట్కూరే. మరి ఈ గడ్డలో పుట్టినప్పుడు ఈ రోజు వరకు కూడా సంక్షేమ సంఘం తరఫున మా ప్రమాణ పూర్తిగా నా దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు 20 ఏళ్ళు దాటిపోతున్నా కూడా ఏ పార్టీ కూడా తావి ఇవ్వకుండా ఓన్లీ బుడగజంగమ్మ మా పెద్దలు చూపించిన దారికే కట్టుబడి ఉండి ఆ బుడగజంగానికి ఏ పార్టీలు వచ్చినా కూడా నాకు న్యాయం చేయాలని చెప్పి ఏకైక డిమాండ్తోనే నేటి వరకు పనిచేస్తున్నదే సంక్షేమ సంఘం. కానీ హక్కుల పోరాట సమితి ఈరోజు స్థానికంగా రామన్ను మొన్నటి వరకు ఒక కాంగ్రెస్ అని చెప్పారు, తర్వాత మరి టీడీపీ అని చెప్పారు, మరి తర్వాత వైఎస్ఆర్ అని చెప్పి ఊసరి వెళ్ళి ఒక అవతారం ఎత్తింది వాస్తవమా కాదని చెప్పి ఈ విధంగా చరిత్రాత్మకంగా నేను ప్రశ్నిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ విధంగా ఊసరవెల్లి విధంగా రాష్ట్ర నాయకుడిగా ఉంటే ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నిలదీస్తున్నారు. మీరు ఏజెంట్గా నిలబడి ఇక్కడ స్థానికంగా కూర్చొని నిలబడి బుడగజంగాల తరఫున ఈరోజు మీరు మళ్ళీ ఒక మా పార్టీ నాయకులని మా మినిస్టర్లనే కలుస్తున్నారు కదా, ఇది మంచిదా మీకు అని చెప్పి సూటిగా ప్రజాప్రతినిధులు మాకు ప్రశ్న వేస్తున్నప్పుడు మేమేం సమాధానం చెప్పాలనో అర్థం కాని వ్యవస్థలో ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక లీడర్ అనేవాడు పార్టీకి అతీతంగా ఉన్నప్పుడే ఎక్కడైనా మనగడ ఉంటుంది, జాతి కూడా ప్రయోజనాలు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా యావత్ బుడగజంగాల ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి పార్టీగా ఉండే వ్యక్తులు దయచేసి సంఘపరంగా మీరు పోవద్దండి. పోతే రేపు ఇప్పుడు పార్టీలు ఎట్టుంటాయంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకే న్యాయం చేసుకునే విధంగా ఉంటుంది. మరి ఆ విధంగా బుడగజంగాల లీడరు హక్కుల పోరాట సమితి లీడర్ వేరే పార్టీలో పనిచేసి ఏజెంట్గా పనిచేసి ఇక్కడ నందికొట్కూరు గడ్డలో మరియు మళ్ళీ టీడీపీ పార్టీల తరఫున పోయి న్యాయం చేస్తుంటే ఆ విధంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ ఉన్న స్థానికంగా కూడా మేము చెప్తున్నాము, మినిస్టర్లకు పంపిస్తున్నాం. ఆ యొక్క రిపోర్టుని, ఆ యొక్క నివేదికను, ఆ యొక్క వినతి పత్రాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు మీరు అని చెప్పి అంటున్నారంటే ఆలోచించండి ఓ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలారా. కాబట్టి జాతికి న్యాయం చేసుకునే విధంగానే మనం ఉందాం. ఒకవేళ నేను గతంలో కూడా చెప్పాను, నేను ఏ పార్టీలో సంక్షేమ సంఘం లీడర్గా లేను నేను, కానీ మన సంఘంలో ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీలో పనిచేసిన లేదా టీడీపీలో పనిచేసిన జనసేన పనిచేసిన బుడగజంగాల మన కార్యకర్తలను కలుపుకొని వాళ్ళ ద్వారా మేము ముందుకు పోతాను. ఎందుకంటే నేను ఒక లీడర్గా నా జాతి ప్రయోజనాల గురించి నేను ఎవరైనా ఏ పార్టీ వచ్చినా అడగడానికి ఉంటుంది. నా యొక్క వినతి పత్రాలు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా పోయినా లేదా పార్టీల పరంగా పోయినా కూడా నాకు ఎలాంటి నా మీద మచ్చ లేదు. కానీ మచ్చ ఉన్నటువంటి నాయకులను మీరు నమ్మద్దండి అని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి హక్కుల పోరాట సమితిలో లీడర్గానే వ్యవస్థగా పనిచేస్తున్నటువంటి లీడర్కు వ్యక్తికి ఈ స్థానికంగా ఒక పార్టీ పరంగా ఒక ఏజెంట్ పరంగా పనిచేశాడని చెప్పి ఇప్పుడు వచ్చిన స్థానికంగా ప్రజాప్రతినిధుల ద్వారానే మాకు తెలిసింది. స్థానికంగా ఇక ఉన్న టీడీపీ కార్యకర్తల ద్వారా కూడా మాకు తెలుస్తుంది. వారే మాకు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జాతి ప్రయోజనాలు కాపాడే వాళ్ళైతే ఊసరవేలి తరంగా ఉండకుండా మీరు కట్టుబడి ఉండి ఏ విధంగా మీరు సంక్షేమ హక్కుల పోరాట సమితిలో మీరు వసూలు చేసిన డబ్బు ఏమైనా ఉంటే ప్రజల డబ్బు ప్రజల సొమ్ము కాబట్టి అదే కాకుండా ఒక దేవాలయాన్ని కానీ లేదా ఒకవేళ బుడగజంగాల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినది కూడా అది యావత్ జాతికి చెందినది. కాబట్టి ఆ వేళలో ఏమైనా ఉంటే కూడా దయచేసి కూర్చొని చర్చించుకొని ఆ యొక్క అమౌంట్ని ఒక పెద్దలుగా ఒక జాయింట్ అకౌంట్ని పెట్టి నడుపుదాము. ఇప్పుడు ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో పనిచేయాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసే వ్యక్తులను లేదా మన సంఘంలో ఎలాంటి పార్టీలకు అతీతంగా లేని వాళ్ళని సంఘంలో మనం పనిచేస్తే జాతిని కాపాడుకుంటారు. లేదా ఇట్లా ఊసరి వెళ్ళిలాక తమ స్వార్థాల గురించి డబ్బులు తీశారు, ఏదో మాయమాటలు చెప్పాలి, నేను పనిచేస్తానని అతను కానీ పత్తాసుగా పలుకుతూ అతన్ని కాన చెంచాలుగా మీరు కాన వక్తలుగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది. మన బిడ్డల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి ఆంధ్రప్రదేశ్లోని బుడగజంగాలారా. దయచేసి ఇప్పటికైనా మేల్కొని పార్టీలకు ఖచ్చితంగా పనిచేసే సంఘానికే మీరు
వన్నె కట్టి ఆ సంఘం వైపు అడుగులు వేసినప్పుడే మనం విజయం సాధించుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వాస్తవాలు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుడగజంగ వ్యక్తులు, యువకులు, విద్యార్థులు, కుల పెద్దలు అందరూ గమనించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి న్యాయానికి వైపు అడుగులు వేసి సంక్షేమ సంఘం వైపు మొగ్గులు వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.